బ్యాంక్ లోన్ ట్రై చేసి రిజెక్ట్ అవుతున్నాయి, రావట్లేదు. సేల్ పడిపోయింది, లోన్ రావట్లేదు. ఎన్ని సమస్యలు. 1 year బ్యాక్ ఉన్న సేల్ ఇప్పుడు లేదు. అప్పుడు కొంటామన్న వాళ్ళు ఇప్పుడు అదే రేటుకి కొనడానికి ముందుకు రాశారు. 38 కూడా రెడీ. మీతో కూడా చెప్పారు ఆర్థికంగా చాలా సాయం చేసింది. చాలు రొటేషన్ తిరిగినా బాగుంది. రొటేషన్ తీయడానికి భయపడుతున్నారు. చాలా భయపడుతున్నారు. బయట మార్కెటే లేదు అసలు. ఈ అపార్ట్మెంట్ కూడా నేను పార్ట్నర్స్ తో కట్టారు. ఇది కట్టాక సక్సెస్ అయిందని చెప్పి ధైర్యం చేసి ఓన్ గా వెళ్ళారు. ఇంకా పార్ట్నర్స్ పెట్టుకోకుండా ఓన్ గా వెళ్ళిపోయారు. ఓన్ గా వెళ్ళేసరికి మొత్తం ఇంకా ఉన్న అమౌంట్ మొత్తం దాని మీదే పెట్టేసాడు. ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాడు. గవర్నమెంట్ చేంజ్ అవ్వడము, ఇవన్నీ అవ్వడము, మొత్తం అప్ అండ్ డౌన్ అయిపోయింది. మీరు మాట్లాడిన వీడియో చూశాను, మరి టీవీలో చూశాను. అంటే ముందు లెటర్ రాసింది ఎవరికన్నా అన్నయ్య తమ్ముడు బాగానే ఉన్నాడు. యాక్చువల్లీ ఈ మంత్ ట్రాన్సాక్షన్స్ అన్ని రేవంత్ రెడ్డి ఇట్లాంటి పనులు హైదరాబాద్ వచ్చింది కదా. చిన్న అలాంటి చిన్న బిల్డర్స్ కూడా కొంచెం మీరు చేసింది కరెక్టేనేమోనండి, కానీ అందరినీ దృష్టిలో పెట్టుకొని చేయాల్సింది. మాలాంటి చిన్న బిల్డర్స్ కి ఎంత ఎఫెక్ట్ పడుతుందో చూస్తున్నారా? అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇట్లా ఈరోజు నా చావుకి కూడా మీరు ఒకరు కారణము అని రాశారు. హనుమంతరావుకి రాశారు. ఇప్పటికి 2-3 స్టార్ట్ అయ్యేది ప్రాజెక్ట్స్. కాంగ్రెస్ రాకపోతే వాళ్ళకి పొజిషన్ వేరే ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఇది స్టార్ట్ చేసే వరకు ఎక్కడ అసలు ల్యాండ్స్ సేల్ కావడం, కొనడానికి కూడా కష్టపడుతుంది కదా. ఇది అయిపోయాక నెక్స్ట్ 2000 SFT ఫ్లోర్ కి సింగిల్ ఫ్లోర్ కి స్టార్ట్ అయ్యేది. అన్నయ్య వాళ్ళందరూ పార్ట్నర్స్, అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ కలిసి. కానీ ఇది కంప్లీట్ చేయండి, అదేలా వెళ్తాను ముందుకి, కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు రెడీగా ఉన్నారు పెట్టడానికి. కానీ ఇక్కడే స్టక్ అయిపోతున్నారు కదా. ఇంకా అది స్టార్ట్ చేస్తే కూడా అక్కడ కూడా సేల్స్ అవ్వని తెలిసిపోతుంది. ఒక పాప